గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వైజాగ్ టెస్ట్లో 4th డే రోజు ఆట ఎప్పుడెప్పుడు మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు 9:30 అవుతుందా అని చెప్పి మనందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్, బట్ కొన్ని యాంగ్షియస్ మూమెంట్స్ ఇది తప్పవు, మనకు కొంత టెన్షన్ ఇది తప్పదు అని అనుకుంటున్నాను నేను. సో చాలా అబ్జర్వింగ్ డేస్ ప్లే అహెడ్. అయితే ఈరోజు 3rd and 4th టెస్ట్ లేకపోతే రిమైనింగ్ 3 టెస్ట్ మ్యాచెస్కి ఇండియన్ టీమ్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఈరోజు నైట్. ఇప్పుడు నైటే చేస్తారు సెలెక్టర్స్, ఎందుకంటే ఫస్ట్ 2 టెస్ట్కి మాత్రమే ఇప్పటివరకు టీంని సెలెక్ట్ చేశారు. సో మరి 3rd టెస్ట్కి విరాట్ కోహ్లీ రిటర్న్ అవుతాడా అనేది బిగ్ క్వశ్చన్ కదా, ఎందుకంటే 2 టెస్టులకి అతను ఆ విరామం అడిగాడు. కానీ మనకి ఇండికేషన్స్ ఏమొస్తున్నాయంటే విరాట్ కోహ్లీ మే నాట్ ప్లే ద 3rd టెస్ట్ ఆల్సో. 3rd టెస్ట్ ఒకటేనా లేకపోతే సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. బట్ 3rd టెస్ట్కి అయితే దూరంగా ఉంటాడు అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎందుకని ఈ బ్రేక్ అడిగాడు అనేది మనకి ఇప్పుడు రీజన్ అయితే తెలిసింది, థ్యాంక్స్ టు ఏబీ డివిలియర్స్. బీసీసీఐ కూడా చెప్పింది అతని పర్సనల్ ఇష్యూలో మీరు స్పెక్యులేట్ చేయొద్దని చెప్పి, కానీ చాలా స్పెక్యులేషన్ కూడా జరిగింది అన్ఫార్చునేట్లీ. విరాట్ కోహ్లీ మదర్కి హెల్త్ బాగాలేదు, సీరియస్గా ఉందని చెప్పి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అయినాయి. అందుకని విరాట్ కోహ్లీ సోదరుడు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మా మదర్ చాలా ఫిట్గా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, అనవసరమైన అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పి అతను ఒక విజ్ఞప్తి కూడా పెట్టాల్సి వచ్చింది. అయితే మనకి ఏబీ డివిలియర్స్ మొన్న ఒక తన యూట్యూబ్ ఛానల్లో చెప్పింది ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ సెకండ్ చైల్డ్. గుడ్ న్యూస్ కదా, మంచి వార్త. జూనియర్ విరాట్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అది కన్ఫర్మ్ చేశాడు. సో దట్ ఈస్ ద రీజన్ అనుష్క ఈజ్ ఎక్స్పెక్టింగ్. అందుకని అతను క్రికెట్కి దూరంగా ఉన్నాడని చెప్పి మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు. సో మరి ఎప్పుడు అనేది మనకు తెలియదు కదా, మరి ఎప్పుడు వస్తున్నాడు మన జూనియర్ విరాట్ కావచ్చు, లేకపోతే మరొక వామికాకి మరొక సిస్టర్ కావచ్చు. సో వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో మనకు తెలియదు కదా. సో అందుకని విరాట్ కోహ్లీ 3rd టెస్ట్ 15th స్టార్ట్ అవుతుంది, కొంత గ్యాప్ ఉంది, ఒక వారం రోజులు గ్యాప్ ఉంది. 2nd టెస్ట్కి 3rd టెస్ట్ మధ్య వారం రోజులు గ్యాప్ ఉంది. కానీ ఒకవేళ చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఇమీడియట్గా వద్దామన్నా కూడా కొంత టైం తీసుకుంటాడు విరాట్ కోహ్లీ. షార్ట్ ఆఫ్ ప్రాక్టీస్, మరి అతను డొమెస్టిక్ ఆడరమ్మంటారా లేకపోతే డైరెక్ట్గా వస్తాడా అనేది కూడా మనకు తెలియదు. సో దే విల్ బి సమ్ గ్యాప్. సో 3rd టెస్ట్కి అయితే అతను వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి అట్ ది మూమెంట్. బట్ కేఎల్ రాహుల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా మనకి కనిపిస్తుంది, ఎందుకంటే కేఎల్ రాహుల్ రికవర్ అవుతున్నాడు, ఎన్సీఏలో ఉన్నాడు అతను రిహాబిలిటేషన్లో. ఎన్సీఏలో నుంచి అతను క్వార్టర్సెప్ ప్రాబ్లం అతనికి క్యూర్ అయింది, అతను ఆల్మోస్ట్ వస్తాడని చెప్పి బీసీసీఐ సోర్సెస్ని కోట్ చేస్తూ నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. సో దాని ఆధారంగా చూస్తే ఏంటంటే కేఎల్ రాహుల్ రావడం ఆల్మోస్ట్ సర్టెన్గా మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ గుడ్ న్యూస్, ఎందుకంటే మనం మొదటి 2 టెస్టుల్లో మన బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉంది. ముఖ్యంగా రాహుల్ కూడా లేకపోవడంతో 2nd టెస్ట్లో మరింత ఇన్ఎక్స్పీరియన్స్ మనకు కనిపించింది, బ్యాటింగ్లో పెద్ద డొల్లతనం కనిపించింది. ఇద్దరు యంగ్స్టర్స్, జైస్వాల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ గిల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, వాళ్ళిద్దరు ఆడబట్టి మనం ఈ టెస్ట్లో గట్టెక్కగలుగుతామేమో అని అనిపిస్తుంది తప్ప, బికాస్ అందరూ కూడా ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ అందరూ డిసప్పాయింట్ చేశారు. సో విరాట్ కోహ్లీ లేని లోటు, రాహుల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక 5 ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకుండా మనం ఈ సిరీస్ ఆడుతున్నాం, అంటే 2nd టెస్ట్ నుంచి అట్లీస్ట్. విరాట్ కోహ్లీతో పాటు మహమ్మద్ షమి, రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్, అండ్ జడేజా అండ్ రాహుల్. సో 5 ఎవరైతే ఫస్ట్ చాయిస్ 11లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు లేకుండా మనం ఈ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాం, అది పరిస్థితి. సో బట్ విరాట్ కోహ్లీ వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తాయి మనకి 3rd టెస్ట్కి. రాహుల్ రిటర్న్ వస్తాడు కాబట్టి రాహుల్ ఎవరి ప్లేస్లో వస్తాడు, శ్రేయస్ అయ్యర్ ప్లేస్లోనే వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఆ గిల్కి శ్రేయస్ అయ్యర్కి మధ్య వాళ్ళకి తెలుసు రాహుల్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద టీమ్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇద్దరు చాలా ప్రెషర్లో కనిపించారు, వాళ్ళ ప్లేస్ కోసం ఆడుతున్నట్టుగా మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ 2nd ఇన్నింగ్స్లో కానీ వైజాగ్లో కనిపించింది. బట్ ఆ రేస్లో శుభ్మన్ గిల్ ఆ సెంచరీతో 3rd డే రోజు చేసే సెంచరీతో అతను ఖచ్చితంగా ముందున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒకవేళ రాహుల్ వస్తే రాహుల్ విల్ షూర్లీ వాక్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్
శ్రేయస్ అయ్యర్ అనేది మనకు. సర్ఫరాజ్ మే హ్యావ్ టు వెయిట్. రాహుల్ కనుక రిటర్న్ అవ్వకపోతే మరి శ్రేయస్ ప్లేస్లో సర్ఫరాజ్ని ఆడిస్తారా అనేది మనం చూడాలి. సో అది పరిస్థితి. మరి పుజారాని తీసుకురావాలని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ సెలెక్టర్స్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, మనం పుజారాని కొత్త కుర్రాలకి అవకాశం ఇద్దాం అన్నట్టుగానే ఉన్నారు. రజత్ పటిదార్ విల్ కంటిన్యూ ఇన్ ద టీమ్. మొదటి టెస్ట్లో అంత ఇంప్రెసివ్ డెబ్యూ అతనికి దొరకలేదు. కానీ ఏంటంటే ఒక టెస్ట్తోనే అతను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ అండ్ గాట్ అవుట్ ఇన్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్. సెకండ్ ఇన్నింగ్స్లో అంత గొప్పగా ఆడలేదు, బట్ హీ డిజర్వ్స్ వన్ మోర్ ఛాన్స్. సో అతను కంటిన్యూ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్కి ఒకవేళ రాహుల్ అవైలబుల్ కాకపోతే మరి సర్ఫరాజ్ని ఆడిస్తారా లేకపోతే శ్రేయస్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అలాగే శ్రేయస్ని స్క్వాడ్లో ఉంచుతారా, మొత్తానికే డ్రాప్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఇంకా అతని రికార్డ్ ఏమాత్రం బాగాలేదు, బట్ అతనికి ఉన్న ఒక యూఎస్పీ ఉంది కదా, స్పిన్ బాగా ఆడతాడు. సో అది ఆ ట్యాగ్తో అతను టీంలో సర్వైవ్ అయిపోయే అవకాశం ఉంది. స్పిన్ బాగా ఆడతాడు, నో డౌట్, బాగానే ఆడతాడు, ఫుట్ వర్క్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ అతను షార్ట్ సెలెక్షన్ ఏమాత్రం బాగాలేదు. మనం ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో చూసింది ఏంటంటే చాలా పూర్ షాట్స్ కొడుతున్నాడు, అనవసరంగా అతను షాట్స్ కొట్టి అవుట్ అవుతున్నాడు అనేది మనకి కనిపిస్తుంది. ఇక కేఎస్ భరత్ విషయంలో కూడా చాలా ట్రోలింగ్ అవుతూ ఉంది. అతను కీపింగ్ చేయలేడు, కాంట్ బ్యాట్, కాంట్ కీప్ అని అతని మీద విపరీతంగా. అంత కీపింగ్లో అతని మిస్టేక్ ఏం లేదే, అదేదో మన తెలుగువాడని చెప్పి అతను వెనకేసుకు రావడం కాదు. కానీ బ్యాటింగ్లో డెఫినెట్గా సెకండ్ టెస్ట్లో అంత ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయలేదు. ఫస్ట్ టెస్ట్లో హీ బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ, బోత్ ద ఇన్నింగ్స్ హీ బ్యాటెడ్ వెల్. బట్ సెకండ్ టెస్ట్లో అంత బాగా బ్యాటింగ్ చేయలేదు. కానీ కీపింగ్ విషయంలో అతను ఎలాంటి ఇబ్బంది లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కీపర్స్ అరౌండ్. ఎవరిని చెప్తారు మీరు? సో కేఎస్ భరత్ విషయంలో అతను కూడా ఒక పోస్ట్ పెట్టాడు, అతను షేర్ చేశాడు యాక్చువల్గా. ఫస్ట్ కొత్తగా ఆడుతున్నాడు, సెకండ్ సిరీస్ ఆడుతున్నాడు, అతని మీద ఎక్కువగా విరుచుకు పడకండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూశాను. అది వెరిఫైడ్ అకౌంట్ కాదో నాకు తెలియదు, బట్ అది కేఎస్ భరత్ పేరు మీద ఉంది. సో అతన్ని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం నాకైతే ఏం కనబడట్లేదు. హిస్ కీపింగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. ప్రైమరీ స్కిల్ ఈజ్ కీపింగ్, సెకండరీ స్కిల్ ఈజ్ బ్యాటింగ్. హిస్ ప్రైమరీ స్కిల్ ఈజ్ డూయింగ్ వెల్. ఈవెన్ ద క్యాచ్, బెన్ డకెట్ క్యాచ్, అతను థర్డ్ డే ఎండింగ్లో పట్టుకున్న క్యాచ్ ఆల్మోస్ట్ సిల్లీ పాయింట్ ప్లేస్లోకి వచ్చి ఫుల్ లెంత్ డైవ్ చేసి, ఫుల్ స్ట్రెచ్ చేసి డైవ్ చేసి ఆ క్యాచ్ని అద్భుతంగా పట్టుకున్నాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టంప్స్. అది అద్భుతమైన క్యాచ్, అది చాలా మంచి క్యాచ్. సో అలాంటి ప్లేయర్ని మనం బ్లేమ్ చేయడంలో ఒక స్టంపింగ్ మిస్ అయ్యి ఉండొచ్చు ఓన్లీ ఆఫ్ ది ఫస్ట్ ఇన్నింగ్స్లో, కానీ అది జరుగుతాయి. ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ మీద 1-2 ల్యాప్సెస్ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ హిస్ కీపింగ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో కేఎస్ భరత్ వచ్చే అవకాశం, కేఎస్ భరత్ కంటిన్యూ అవుతాడు. అదే ధ్రువ్ జురెల్ని తీసుకొస్తారంటే ఐ డోంట్ థింక్ సో, బికాజ్ హిస్ కీపింగ్ ఇస్ గుడ్. అలాగే ఇషాన్ కిషన్ రిటర్న్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలు మనకు కనబట్లేదు. ఇషాన్ కిషన్ అటాకింగ్ బ్యాటర్, నో డౌట్. రిషబ్ పంత్ లేని లోటుని కొంతవరకు తీర్చగలడు, బాగానే ఉంది. కానీ అతనికి రాహుల్ ద్రావిడ్ చెప్పింది ఏంటి ఆ మధ్య, అతని మీద మేము డిసిప్లినరీ యాక్షన్ ఏం తీసుకోలేదు, బట్ హీ హ్యాస్ టు ప్లే డొమెస్టిక్ మ్యాచెస్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టీమ్ అని చెప్పాడు. కానీ ఇషాన్ కిషన్ ఒక్క డొమెస్టిక్ మ్యాచ్ కూడా జార్ఖండ్కి ఆడట్లేదు. రంజీ ట్రోఫీలు జరుగుతున్నాయి ఇక్కడ, రంజీ ట్రోఫీ మ్యాచ్లు, కానీ ఇషాన్ కిషన్ ఇప్పటికీ రెస్ట్లోనే ఉన్నాడు. మెంటల్ హెల్త్ ఇష్యూనా లేకపోతే జనరల్ రెస్టో మనకు తెలీదు, ఇప్పటికీ అతను రెస్ట్లోనే ఉన్నాడు. కాబట్టి ఇషాన్ కిషన్ రిటర్న్ ఇన్ టు ద టీమ్ ఏమాత్రం పాజిబుల్గా మనకు కనబట్లేదు. సెలెక్టర్స్ మనసు మార్చుకుని డొమెస్టిక్ ఆడకపోయినా తీసుకుంటే అది వేరే విషయం, బట్ అట్ ప్రజెంట్ ఐ థింక్ భరత్ విల్ కంటిన్యూ అని అనుకుంటున్నాను నేను. అలాగే ముఖేష్ మీద కూడా చాలా ట్రోలింగ్ అవుతుంది. కానీ ముఖేష్, ఐ డోంట్ బ్లేమ్ ముఖేష్ పర్ సే, ఎందుకంటే ముఖేష్ ఈజ్ నాట్ బుమ్రా, ఈజ్ నాట్ ఆండర్సన్. ఫస్ట్ టెస్ట్లో కానీ సెకండ్ టెస్ట్లో కానీ ఉన్న పిచ్, ఫస్ట్ టెస్ట్లో ఆఫ్కోర్స్ ముఖేష్ ఆడలేదు, ఆ పిచ్ల పైన యూ షుడ్ హ్యావ్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఆండర్సన్ విత్ ది న్యూ బాల్ ఆర్ ది బ్రిలియన్స్ ఆఫ్ బుమ్రా విత్ ది ఓల్డ్ బాల్. సో అలాంటి ఎబిలిటీ కొత్తగా ఇప్పుడిప్పుడే, అతనికి ఏజ్ ఎక్కువే ఉంది నో డౌట్, కానీ ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్ వస్తున్న ముఖేష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో డోంట్ ఎక్స్పెక్ట్ సేమ్ హీరోయిక్స్ ఆఫ్ బుమ్రా ఫ్రమ్ ముఖేష్. కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఎందుకంటే అతను కొంచెం వీక్ లింక్గా కనిపిస్తున్నాడు కాబట్టి, స్పిన్నర్స్ మీద రన్స్ చేయలేరు కాబట్టి వీలైనంత వరకు అతని మీద అటాక్ చేసి రన్స్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్. అంత మాత్రాన ముఖేష్ ఎందుకు పనికిరాడు? సో ఫార్ హెస్ డన్ వెల్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అందుకని సెలెక్టర్స్ అతను ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? అతనికి ఏదో జై షా రికమెండేషన్, అమిత్ షా రికమెండేషన్ ఉందని కాదు.
బికాస్ హీస్ బీన్ డూయింగ్ వెల్. అతను ఇంప్రెసివ్గా ఉన్నాడు. హీ స్టిక్స్ టు ద బేసిక్స్. యాక్యురేట్ బౌలర్, పెద్ద పేస్ లేదు, 135 అరౌండ్ 135 ఉంటాడు, కానీ బట్ హీజ్ యూస్ఫుల్ బౌలర్. అందుకని అతనికి సెలెక్టర్స్ అన్ని ఫార్మాట్స్లో అతను ఒక రిలయబుల్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. సో హీ హ్యాడ్ ఎ బ్యాడ్ టెస్ట్ మ్యాచ్ సో ఫార్ ఐఎమ్ సేయింగ్. సో దాని గురించి అతని గురించి మనం బ్యాడ్గా అనుకోవడం తప్పు. సో అయితే నేను అనేది ఏంటంటే, సెలెక్టర్స్ ఎందుకు ఉమేష్ని పక్కన పెట్టారు? లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో లాస్ట్ ఇయర్ హీ ప్లేడ్ అండ్ బౌల్డ్ విత్ వెరీ గుడ్ పేస్ అండ్ రివర్స్ స్వింగ్. ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రివర్స్ స్వింగ్. అతను కనుక వైజాగ్ టెస్ట్లో ఆడి ఉంటే బ్రహ్మాండంగా షైనీ ఉన్నాడు. ఉమేష్ యాదవ్కు ఉన్నంత మంచి రికార్డ్ ఆన్ హోమ్ గ్రౌండ్స్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ 10 వికెట్ హాల్ కూడా ఉంది మన హైదరాబాద్లోనే. సో హోమ్ పిచెస్ పైన రివర్స్ స్వింగ్లో ఎక్స్పర్ట్ అతను. న్యూ బాల్ కూడా అవుట్ స్వింగ్ చేయగలుగుతాడు. ఓల్డ్ బాల్ని బ్రహ్మాండంగా రివర్స్ చేయగల ఎబిలిటీ, లైక్ వాట్ వీ హ్యావ్ సీన్ విత్ బుమ్రా. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ రివర్స్ స్వింగ్ ఆన్ ఇండియన్ పిచెస్. సో అలాంటి ఉమేష్ యాదవ్ మేబీ ఈజ్ 36 బట్ స్టిల్ ఈజ్ వెరీ ఫిట్, ప్లేయింగ్ ఫర్ విదర్భ. అక్కడ కూడా బౌలర్ వికెట్స్ తీస్తున్న డొమెస్టిక్లో రంజీ మ్యాచెస్లో. ఉమేష్ యాదవ్ని మళ్ళీ టీంలోకి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ రాజ్కోట్లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఉంది, ఆ తర్వాత రాంచీలో ఉంది. అక్కడ రివర్స్ స్వింగ్ అవుతుందో లేదో మనకు తెలీదు. సౌత్లో ఉన్నంత అబ్రేజివ్ సర్ఫేస్, అంత గరుగ్గా సర్ఫేస్లు నార్త్లో ఉంటాయని మనకు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ స్టిల్ ఐ థింక్ ఉమేష్ యాదవ్ వస్తే బాగుంటుంది. ఇండియన్ కండిషన్స్లో ఈజ్ ది బెస్ట్ బౌలర్ మనం చూస్తే ఇండియాలో. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్సో. మనకి లోయర్ ఆర్డర్లో లేని ఆ బ్యాటింగ్ ఎబిలిటీ, అగ్రెసివ్ అటాకింగ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఉమేష్ యాదవ్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అనుకుంటున్నా. పెద్దగా మార్పులు ఉండవు. శ్రేయస్ మైట్ కంటిన్యూ, భారత్ మైట్ కంటిన్యూ ఇన్ ద టీమ్, అండ్ రాహుల్ విల్ బీ బ్యాక్ ఇన్ ద సైడ్ అని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీకి వస్తే వెళ్ళనుకో కదా, మనకున్న ఈ కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది రాహుల్ విరాట్ కనుక టీంలోకి వస్తే.